మీరు ఇక్కడ చూస్తే మొక్కకి మనము చూసారా సొరకాయలు ఎలా ఉన్నాయో చూపిస్తానండి. ఇది ఏంటంటే ఇది బీరపాదు అనమాట. నేను కింద ఉన్నటువంటి ఆకులన్నీ ఇలా తీసేస్తాను, సాయిల్కి టచ్ అయ్యేటటువంటి ఆకులు తీసేస్తాను. ఇక్కడ చూడండి అన్ని తీసి పడేస్తాను కింద. సో ఇలా తీయటం వల్ల ఏంటంటే మొక్కకి మోస్ట్లీ డిసీజెస్ రాకుండా మనము కాపాడుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి సొరపాదులు మీరు చూడండి, ఒక 2-3 కాయలు అయితే మనం చూడొచ్చండి. ఇదిగోండి చూసారా చక్కగా వస్తున్నాయి హెల్దీగా. ఇక్కడ కూడా ఒకటి ఉంది కనిపిస్తుందా, ఇది ఒకటి. అండ్ లోపలికి ఉందన్నమాట ఇంకోటి, అవతలకి వెళ్ళింది. ఇదిగోండి ఇదిగోండి చక్కగా వస్తున్నాయి కదా. సో దీనికి మనము ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని మనము ఇలా మొక్క మొదట్లో పోయడమే. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి ఇందులో. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో మీ ఆదరామణలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు చాలామంది కాంబోస్ నేను ఇస్తూ ఉన్నాను కదా, అవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నాకు చాలామంది ఎప్పుడు డౌట్స్ అడుగుతూ ఉంటారు. అయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నా. సరే ఒక వీడియో చేస్తే బాగుంటుంది కదా, మీకు ఎలా యూజ్ చేసుకోవాలనేది. అంటే ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తూ ఉంటాను కదా. ఈ ఆగస్ట్ కాంబోలో ఏమన్నాయి ఒకసారి చెప్తాను. అండ్ చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి గార్డెన్లో. అండ్ చాలా కొత్త మొక్కలు వేశాను, వాటన్నిటిని మళ్ళీ మేము రీపాటింగ్ చేసాము. అవి ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఫ్లవర్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి అన్నీ చూద్దాం ఈరోజు. అండ్ బీరకాయలు అయితే బోల్డ్ అని వస్తున్నాయి, సొరకాయలు చాలా వచ్చాయి. అండ్ అవన్నీ కూడా అప్డేట్ చేస్తాను. అలాగే మొక్కలు అన్నీ కూడా నేను ప్రూన్ చేశాను అనమాట. మీరు చూస్తుంటారు, ఇది మా మల్లె చెట్టు మొత్తం కట్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ ఇది చక్కగా మళ్ళీ చిగురిచ్చి చూడండి ఎంత హెల్దీగా పెరుగుతుందో. మనము ఫుడ్ పెడతా ఉంటే మొక్కలు అనేవి ఇలా చక్కగా గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఫ్లవర్ ప్లాంట్స్. అండ్ ఇది వచ్చేసి బుల్లెట్ మిర్చి అండి. ఇది చాలా కారం ఉంటుందంట. చిన్నగా ఉన్నాయి, ఇంత చిన్నగా ఉన్నాయి. చాలా అంటే చాలా మొగ్గలు వస్తున్నాయి వీటికి, చాలా అంటే చాలా వస్తున్నాయి. అండ్ 1-2 మిర్చిలు వేస్తేనే చాలా కారం ఉంటాయంట. మళ్ళీ ఇంకో మొక్క తెచ్చాను. అండ్ వాటితో పాటు చాలా ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా నేను మళ్ళీ తెచ్చుకున్నాను నర్సరీలో. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తానండి. అండ్ వాటిలో ముందుకు వెళ్ళే ముందు మనము ఈ ఆగస్టు కాంబోలో ఏమొస్తాయో చెప్తాను. అవి ఏంటంటే మీకు ముఖ్యంగా ఈ ఫర్టిలైజర్స్తో పాటు మీకు వచ్చేసి రోజ్మేరీ హెయిర్ ఆయిల్ అనేది, ఇది హెయిర్ రీగ్రోత్ ఆయిల్ అనేది ఫ్రీగా వస్తుంది. దీని కాస్ట్ 450 రూపీస్ అనమాట, 200 ml. సో ఇది నేను మీకు అందరికీ కూడా ఒక బాటిల్ అయితే నేను పంపిస్తున్నాను. మీరు ఒక బాటిల్ యూజ్ చేయండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. చక్కగా వారానికి ఒక అట్లీస్ట్ 3 times కనుక అప్లై చేసుకొని, మీరు నైట్ అప్లై చేసుకోండి, మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోండి. హెయిర్ అనేది చాలా అంటే చాలా డిఫరెన్స్ వస్తుంది, మంచి గ్రోత్ కూడా ఉంటుంది అనమాట. అండ్ హెయిర్ ఫాల్ అయింది కూడా మళ్ళీ చక్కగా రీగ్రోత్ అవుతుంది. ఓకే, సో ఈ ఆయిల్ ఈ కాంబోలో వస్తుందండి. వాటితో పాటు మీకు చెప్పాను కదా నేను, ఈ ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్ అనేవి 2 kg అంటే ఇలాంటి 2 ప్యాకెట్స్ వస్తాయి. మోస్ట్లీ మీకు ఒక 6 months వరకు ఇవి సరిపోతాయి అనమాట. సో ఈ ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మొక్కని చాలా చక్కగా బాగా పెరగడానికి, అంటే వేరు వ్యవస్థ దగ్గర నుంచి కొమ్మలు కానీ ఆకులు కానీ చాలా చక్కగా హెల్దీగా పెరగడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మీకు ఈ బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ అనేది ఇది 1 kg వస్తుంది. ఇదేంటంటే మీరు చక్కగా మొక్కలకి మీరు ఇస్తుండడం వల్ల ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. వచ్చిన ఫ్లవర్స్ అన్నీ రాలిపోకుండా కూరగాయలు కానీ పండ్ల మొక్కలు కానీ వాటి సైజ్ బాగా పెరగాలి అంటే కనుక మనము తప్పకుండా ఈ ఎన్పీకే మిక్స్ అనేవి ఇవ్వాలి. వీటితో పాటు మైక్రో న్యూట్రియంట్స్ ఇంకా మొక్కకి ఇవ్వటానికి మనము, సో మీకు నేను పంపించేటటువంటి ఈ యొక్క ఇదేమో జీవామృతం అండి, ఇది పంచగవ్య. ఇంకా దీంతో పాటు ఇంకొక బాటిల్ వస్తుంది, అది వచ్చేసి దశపత్రి కషాయం. ఇవన్నీ కూడా ప్యూర్ న్యాచురల్ ప్రోడక్ట్స్. ఈ పంచగవ్య ఏంటంటే ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు పెరుగు, ఆవు నెయ్యి అండ్ వీటన్నిటితోటి, ఆవు పాలు, వీటితో తయారు చేసింది. అదే కాకుండా దీంట్లో ఇంకా అరటి పండు, అలాగే మీకు గుమ్మడి, ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మంచి ఫ్లవరింగ్ వస్తుంది. పురుగులన్నీ కూడా కంట్రోల్ అవుతాయి ఇది స్ప్రే చేయటం వల్ల. వారానికి మీకు కుదిరితే ఒక్కసారి చేయండి, లేదా 2 సార్లు మీరు బకెట్ వాటర్లో మీరు ఒక 100 ml అట్లా యాడ్ చేసేసి మొత్తం స్ప్రే చేసుకోండి. మొక్కలకి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ అలాగే జీవామృతం ఏంటంటే మీరు ఒక బకెట్ వాటర్లో ఒక 200 ml కలుపుకొని మీరు మొక్క మొదట్లో పోసేయండి. మట్టిలో ఉన్నటువంటి మైక్రోబ్స్ అన్నీ కూడా చాలా చక్కగా మళ్ళీ పెరుగుతాయి కాబట్టి మట్టి సారవంతం అవుతుంది అనమాట, ఫెర్టైల్ అవుతుంది. సో అదనమాట. అండ్ వీటితో పాటు నేను చెప్పాను కదా దశపత్రి కషాయం, అదేంటంటే అది పురుగులని అరికడుతుంది అనమాట. ఈ బాటిల్స్ వస్తాయి. అండ్ వాటితో పాటు మీకు వర్మీ కంపోస్ట్ 1 kg వస్తుంది, ప్యూర్ న్యాచురల్ వర్మీ కంపోస్ట్, అలాగే కోకోపీట్. ఈ రెండు ఏంటంటే మీరు ప్రతి మొక్క
మొదట్లో కొద్దిగా ఒక 2 స్పూన్లు వేసి ఆ మట్టిలో కలిపేసేయండి. ఇది ఎరువులు కాబట్టి అండ్ ఇది కూడా వాటర్ని ఆపి ఉంచుతుంది కాబట్టి ఇది కూడా మంచి గ్రోత్కి, మొక్క గ్రోత్కి ఇవి హెల్ప్ చేస్తాయి. ఈ ప్యాకెట్స్ కూడా అందులో వస్తాయండి. వాటితో పాటు మీకు ఒక 15 వెజ్ సీడ్స్ కూడా వస్తాయి. 15 వెరైటీ ఆఫ్ వెజ్ సీడ్స్. ఇందులో మీకు ఆకుకూరలు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, ఆల్ టైమ్ చిక్కుడు, తర్వాత గోరు చిక్కుడు, చుక్కకూర, పాలకూర, కొత్తిమీర, గోంగూర, ఇంకా నాకు కొన్ని కనిపించట్లేదు, అలాగే గుత్తి బీన్స్, ఇలా మీకు క్యారెట్ చాలా ఉన్నాయండి. ఇందులో ఒక 15 రకాల విత్తనాలు కూడా మీకు ఫ్రీగా వస్తాయి. ఇవన్నీ కూడా ఒక కాంబో అనమాట. అండ్ వీటి యొక్క ప్రైస్ కూడా నేను చాలా అంటే చాలా మీకు రీజనబుల్ ప్రైస్లో ఇంక్లూడింగ్ షిప్పింగ్ మీకు వస్తుంది. మీకు వీటి డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyothinaturals.comకి వెళ్ళి కూడా మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ వాటితో పాటు ఇవి మాత్రం ఫ్రీ కాదు, ఇవి మాత్రం ఇదంతా ఒక కాంబో అనమాట. అండ్ వాటితో పాటు మీకు న్యాచురల్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అయితే చాలా ఉన్నాయండి, ఆయిల్స్ మా దగ్గర. అండ్ మీకు చూపించింది, ఇప్పుడు నేను చూపించింది ఇది రోజ్మేరీ హెయిర్ రీగ్రోత్ ఆయిల్. ఇది మీకు ఈ కాంబోలో వస్తుంది, మీరు సపరేట్గా కూడా కొనుక్కోవచ్చు. అండ్ వాటితో పాటు ఇంకా మీకు ఆనియన్ హెయిర్ ఆయిల్, అలాగే మీకు ఇది మొత్తం ఫ్యామిలీ మొత్తం యూస్ చేసుకోవడానికి బ్రింగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అనమాట. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది, అందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ కానీ, తర్వాత హెయిర్ రీగ్రోత్ కానీ రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు అనమాట, కొబ్బరి నూనెలాగా. దీనికైతే అసలు ఎంత మంచి ఫీడ్బ్యాక్ ఉంది, ఎంతమంది తీసుకుంటున్నారంటే అసలు ఎంత చక్కటి రిజల్ట్స్ ఉన్నాయంటే మా దగ్గర దొరికే ఆయిల్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా న్యాచురల్ ఆయిల్స్ అనమాట. అండ్ వాటితో పాటు మీకు హెర్బల్ షాంపూ అండ్ ఆనియన్ హెయిర్ ఆయిల్ కూడా ఉంది, నేను తీసుకురాలేదు. అండ్ ఇది వచ్చేసి రీటా హెర్బల్ షాంపూ, దీనికి కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. నేను వీడియోస్ కూడా షేర్ చేశాను ఇది ఎలా తయారు చేస్తాం అనేది. ఇది కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి, మీరు చక్కగా యూస్ చేసుకొని మీరు ఒక బాటిల్ యూస్ చేసుకోండి, చిన్న బాటిల్ తీసుకోండి, రిజల్ట్స్ని బట్టి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. అండ్ వాటితో పాటు నాకు బాగా ఇష్టమైనవి ఇవి బ్యూటిఫుల్ లిప్ బామ్ అనమాట. మీకు ఈ వింటర్ సీజన్లో అండ్ అలాగే మంచి కలర్ కూడా వస్తుంది, చాలా బాగుంటాయి. ఇవి నైట్ అప్లై చేసుకోండి, లేదా డే టైం అప్లై చేసి ఎవరికైనా ఒకటి గిఫ్ట్గా ఇవ్వండి. వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని మీరు లిప్స్ డ్రై అయినప్పుడంతా కూడా జస్ట్ అట్లా ఒక అప్లికేషన్ మీరు అట్లా ఇవ్వండి, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అండ్ వీటిని మీరు హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకోండి, ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా. అండ్ ఏంటంటే ప్యూర్గా మనము ఇది వర్జిన్ కోకోనట్ ఆయిల్, అలాగే ఇది మనం షియా బటర్, విటమిన్ ఈ, వీటన్నిటితో తయారు చేసింది కాబట్టి. అండ్ చాలా అంటే మ్యాంగో ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇవి బాగున్నాయా, నాకు అన్నిటికంటే బాగా ఇష్టమైనవి. అండ్ వీటితో పాటు తెలుసు కదండి, వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు హెర్బల్ హెన్నా అండ్ ఇండిగో పౌడర్. ఈ రెండు ఏంటంటే హెన్నా మీకు నార్మల్గా వైట్ హెయిర్ లేకుంటే ఓన్లీ హెన్నా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ వైట్ హెయిర్ ఉంటే కలర్ వేసుకోకుండా, డై వేసుకోకుండా హెన్నా అండ్ ఇండిగో అప్లై చేసుకుంటే మీకు చక్కటి రిజల్ట్స్ ఉంటాయి. మీ వైట్ హెయిర్ అంతా కూడా కంప్లీట్గా బ్లాక్ అవుతుంది. ఆ ప్రొసీజర్ కూడా నేను మీకు షేర్ చేస్తాను, ఓకేనా. ఇవి మా దగ్గర దొరికేటటువంటి ప్రోడక్ట్స్, ఇవి మీరు ఆర్డర్స్ పెట్టుకొని తీసుకోవాలి. ఇదైతే ఒక కాంబోలో వస్తాయి మీకు న్యాచురల్ ఫెర్టిలైజర్. అండ్ వీటి కోసం, వీటి ప్రైస్ కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే అక్కడికి వెళ్ళి కూడా మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. నేను డైరెక్ట్గా ఈ కాంబోని మీకు వాట్సాప్లో కూడా మీకు కనిపిస్తుందండి, మీరు క్యాటలాగ్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. క్యాటలాగ్లో మీకు ఈ కాంబోస్ కనిపిస్తాయి, మీరు డైరెక్ట్గా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట, ఓకేనా. అండ్ ఇవి ఎలా ఇవ్వాలి అనేది కూడా మీకు చూపిస్తాను, దానికోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీకు. ఇప్పుడు మనం ఈ ఫెర్టిలైజర్స్ ఎలా ఇద్దామో చూద్దాం. మనము వీటిని ఎలా యూస్ చేయాలో చూద్దామండి. ఇది వచ్చేసి ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్ కదా, నేను కొన్ని వాటర్ తీసుకున్నాను, జస్ట్ మీకు లిటిల్ బిట్ చూపిస్తాను అనమాట ఎట్లా మీరు యూస్ చేసుకోవాలి అన్నది. ఒక స్పూన్ 2-3 స్పూన్స్ అంటే ఈ వాటర్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. చూసారా, ఇది కొంచెమే వాటర్ కాబట్టి కొంచెం వేసాను అనమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి బనానా ఫ్లవర్ మిక్స్ ఫెర్టిలైజర్ అనమాట. చాలు, ఇది ఎక్కువ అవసరం లేదు. అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి పంచగవ్యాన్ని మీరు సపరేట్గా ఇలా వాటర్లో కలుపుకొని మీరు ఇలాంటి స్ప్రేయర్లో మీరు ఫిల్టర్ చేసి ఇందులో పోసుకొని అంతా స్ప్రే చేసుకోవచ్చు. నేనైతే ఇందులోనే కలిపి పోసేస్తున్నాను. మనము ఇలా బాటిల్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ బాటిల్ మీకు రీచ్ అయిన తర్వాత మీరు ఏంటంటే హోల్స్ పెట్టాలండి. వీటికి హోల్స్ పెడితే ఏరేషన్ జరుగుతుంది, లేదంటే పురుగులు వచ్చేస్తాయి. సో రోజు ఒక్కసారి షేక్ చేస్తూ ఉండాలి. కొద్దిగా యాడ్ చేశాను. ఇది వచ్చేసి జీవామృతం.
చాలా బాగుంటాయండి ప్రోడక్ట్స్, మీరు యూస్ చేసి చూడండి, మంచి రిజల్ట్స్ అయితే మీకు ఉంటాయి. ఇవి కూడా ఒక 50 ml నేను యాడ్ చేశాను. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనము మిక్స్ చేద్దాం. మిక్స్ చేసేసుకొని ఈ వర్మీ కంపోస్ట్ కోకోపీట్ నేను మొక్కలకి ఇస్తాను. ఈలోగా ఇది నానుతుంది. మా మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. అన్ని రోజెస్ అండి, రోజెస్ వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి. గార్డెన్లో చామంతులు అవన్నీ కూడా మొక్కలు ఉన్నాయి, చూపిస్తాను మీకు. బాగా వచ్చాయి చూడండి ఈ రోజెస్, చూసారు కదా. సో వీటికి నేను జస్ట్ చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసి కోకోపీట్ అనమాట. జస్ట్ మీరు మొక్క మొదట్లో ఇలా వేసేయండి. ఇంకా మీకు అవైలబుల్గా ఉంటే కోకోపీట్ మీరు తెచ్చి కూడా మీరు మొక్కలకి కలుపుకోవచ్చు. ఇట్లా వేస్తాం కదా, మీకు జస్ట్ చూపిస్తున్నాను అనమాట. మొగ్గలు కానీ అవి బాగా వస్తాయి. అండ్ ఈ వర్మీ కంపోస్ట్ చక్కగా ఇదిగోండి, మీరు ఎంత వేయాలో చూపిస్తున్నాను. ఈ మాత్రం వేస్తే సరిపోతుంది. ఇలా మీరు వారానికి ఒక్కసారి మొక్కలన్నిటికీ కూడా ఇలా ఇస్తూ ఉండాలి. ఇచ్చాక ఏంటంటే మళ్ళీ వాటిని మనము మిక్స్ చేసుకోవాలి. మీకు ఇక్కడ చూపిస్తాను నేను. ఇది మొత్తం చెట్టు మొత్తం బాగా ఎండిపోయిందనమాట. ఎండిపోయిన తర్వాత వీటిని చాలా చిన్నగా వచ్చేవి ఆకులు, ఇలా వచ్చేవి. ఇది మీకు ఒకటి చూపిస్తాను చూడండి, ఇంత చిన్నగా వచ్చేవి ఆకులు. మనము వాటికి ఫుడ్ తక్కువైందనుకోండి ఇలాగే వస్తాయి. ఇప్పుడు చూసారా, నేను ప్రూన్ చేసి మంచిగా ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మొక్కకి ఇప్పుడు మొగ్గలు కూడా వస్తున్నాయి చూడండి. బోల్డ్ అని మొగ్గలు వస్తున్నాయి. మనము మట్టి ఎప్పుడు కూడా బాగా వదులుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది వర్మీ కంపోస్ట్. ఈ మొక్క కొంచెం పెద్దది కాబట్టి ఇలా ఇస్తున్నాను. ఓకే, చూడండి నెక్స్ట్ వీక్ అంతా ఈ మొక్క ఎంత పెద్దగా అవుతుందో మనం చూద్దాం. సో మనం ఇలా కలుపుకున్నటువంటి లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి ఇప్పుడు నేను ఇందులో పోస్తున్నాను. కలిపాను చూడండి, ఇదిగోండి. మీరు దీన్ని డైల్యూట్ కూడా చేసుకోవచ్చు. నేను మా మొక్కలు పెద్దవి అలాగే కాయల మీద ఉన్నాయి కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూస్తే మొక్కకి మనము చూసారా సొరకాయలు ఎలా ఉన్నాయో చూపిస్తానండి. ఇది ఏంటంటే ఇది బీరపాదు అనమాట. నేను కింద ఉన్నటువంటి ఆకులన్నీ ఇలా తీసేస్తాను, సాయిల్కి టచ్ అయ్యేటటువంటి ఆకులు తీసేస్తాను. ఇక్కడ చూడండి తీసి పడేసాను కింద. సో ఇలా తీయటం వల్ల ఏంటంటే మొక్కకి మోస్ట్లీ డిసీజెస్ రాకుండా మనము కాపాడుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి సొరపాదులు మీరు చూడండి, ఒక 2-3 కాయలు అయితే మనం చూడొచ్చండి. ఇదిగోండి, చూసారా చక్కగా వస్తున్నాయి హెల్దీగా. ఇక్కడ కూడా ఒకటి ఉంది, కనిపిస్తుందా, ఇదొకటి. అండ్ లోపలికి ఉందన్నమాట ఇంకోటి, అవతలకి వెళ్ళింది. ఇదిగోండి ఇదిగోండి, చక్కగా వస్తున్నాయి కదా. సో దీనికి మనము ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని మనము ఇలా మొక్క మొదట్లో పోయడమే. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి ఇందులో, వేరే పాదులు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. ఇదిగోండి పెద్ద మొక్క కాబట్టి ఇలా పోసేస్తాను. అలాగే సో దీనికి బీరపాదుకు కూడా చాలా పిందెలు వస్తున్నాయండి, మనం ఇక్కడ చూడొచ్చు. మనం ఇలాంటి స్టేజ్లో ఏంటంటే మొక్కకి కొంచెం ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. ఇక్కడ చీమలు చూసారా, ఇవి చక్కగా పాలినేషన్ చేస్తాయి. సో చీమలు, ఇలాంటి చీమలు చిన్న చిన్న కీటకాలు ఉంటే మంచిదే, కొన్ని బెనిఫిటే అనమాట. సరే ఎనీవే ఇందులో మనము మొక్క మొదట్లో పోసేద్దాం. ఓకే, సో ఇంకా తీసుకుందాము. ఇంకా మీకు ఇంకొక సొరపాదు కూడా చూపిస్తాను. అక్కడ ఉంది చూడండి సొరకాయ. మళ్ళీ పోసుకొని ఇందులో చక్కగా, అంటే ఇది ఏమో కూలర్ టబ్లో పెట్టినటువంటి సొరపాదు అనమాట. దానికి కూడా కాయ వచ్చిందండి. మనం దానికి కూడా కొంచెం ఫర్టిలైజర్ ఇద్దాము. ఇలా మొక్క మొదల్లో పోసేస్తున్నాను. ఇందులోనే వంకాయ, తర్వాత బెండ, కొన్ని మొక్కలు పెట్టాం మేము. పపాయ కూడా ఎలా వచ్చిందో చూసారా. అండ్ ఇది వచ్చేసి చింత చెట్టు. ఇదైతే విపరీతంగా పెరుగుతుంది. ఇదేమో పసుపు అనమాట. చూసారా చింత చెట్టు కూడా ఎంత చక్కగా పెరుగుతుందో. వచ్చినప్పుడంతా కొద్దిగా చిగురు తీసుకుంటూ ఉంటాను నేను, చాలా బాగుంటుంది. మనం కట్ చేస్తూ ఉంటే కనుక వస్తూనే ఉంటుంది అనమాట ఈ మొక్క. ఇందులోనే కాకరపాదు ఉంది. కాకరపాదుకు కూడా చూడండి కాయలు ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా మనము రకరకాలుగా మొక్కలు అయితే మనము పెంచుకోవచ్చు అనమాట. ఇంకా గార్డెన్లో మీకు చూపించాల్సిన మొక్కలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటికి ఇంకా నేను ఇప్పుడు ఫెర్టిలైజర్ మొత్తం ఇచ్చేస్తాను. నేనైతే డ్రమ్లో కలుపుకుంటాను అనమాట. చాలా మొక్కలు ఉన్నాయి కాబట్టి, కొన్ని మొక్కలు ఉన్నాయనుకోండి మీరు
కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటే సరిపోతుంది. మీకు ఒక్కసారి గోరింట మొక్కలు ఒకటి చూపిస్తానండి, ఎందుకంటే చాలామంది నన్ను అవి పంపించమని అడుగుతూ ఉంటారు. వాటి సీడ్స్ ఎలా కలెక్ట్ చేస్తాను ఏంటి అన్నది చూద్దాం. ఇది గోరింట చెట్టు విపరీతంగా పెరిగింది. ఎప్పటికప్పుడు నీల గోరింట అండి. ఇవి ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ వీటి యొక్క సీడ్స్ కూడా ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట. నేను మీకోసమే ఇది ఇట్లా టచ్ చేస్తే చాలు విడిపోతూ ఉంటాయి ఇవి. మీరు కూడా ఒకసారి వేసేసుకొని చాలామందికి పంపించవచ్చండి. ఇవి ఫ్లవర్స్ అయితే చూడండి రోజెస్ కన్నా అందంగా అనిపిస్తాయి. మంచి కలర్స్ అనమాట. ఇవి చాలా రకాల కలర్స్ ఉంటాయండి. అదనమాట ఈరోజు వ్లాగ్. ఎలా ఉందండి, నచ్చిందా? ఇంకా చాలా వెజిటబుల్స్ ఉన్నాయి గార్డెన్లో. నెక్స్ట్ ఒక హార్వెస్ట్ వీడియో కూడా చేద్దాము. అండ్ మంచి మంచి ఫ్రూట్స్ వస్తున్నాయి మాకు, జామ కానీ పపాయ కానీ, తర్వాత చాలా ఫ్రూట్స్ వస్తున్నాయండి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మంచి మంచి వీడియోస్ కోసం మీరు కీప్ వాచింగ్ జ్యోతి గార్డెన్ వ్లాగ్స్. అలాగే మీరు ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కోసం ఇలా మీరు మొక్కలు పెంచుకోవాలనుకుంటే, ఏమి ఇచ్చినా మీ మొక్కలు పెరగకపోతే మా ఫెర్టిలైజర్స్ ఒక్కసారి ట్రై చేయండి. చాలా చక్కగా మొక్కలు అనేవి పెరుగుతాయి అన్నమాట. అది ఈరోజు లాగా ఉంటా. మరి మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖినో భవంతు.